ఒక అహంభావం లేదు, ఆయనకు అహంకారం లేదు, ఆయన దరిదాపుల్లోకి కూడా రాదు అహంకారం అనేటువంటిది. అట్లనే నేను ఇంత గొప్ప వ్యక్తిని అనేటువంటిది కూడా ప్రదర్శించే తత్వం లేదు ఆయనలో. ప్రతి ఒక్కరిని నన్నైతే నోరారా తల్లి అని పిలిచేటోడు. తల్లి కనబడతలేవు, తల్లి రావు, తల్లి బుక్కడంత బువ్వ తినిపోవచ్చు కదా, ఇవి మాటలు. నిజంగా ఆయన నోరారా పిలుస్తుంటే మనకు కడుపు నిండుగా అనిపిస్తుంది. అటువంటి మొత్తం అంటే ఆ గొంతు వచ్చింది తమ్మునికి, నాయన లెక్క గొంతు వచ్చింది తమ్మునికి. నాయన లెక్క సాదా సీదా జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఇంకా పునికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందని తమ్మునికి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కొంచెం మారిండు, ఇంకా D-classify కావాలి, ఇంకా కావాలి, అట్లా కావాలని తమ్ముని కోరుతున్నా. ఎందుకు అట్లా చూస్తున్నావు? ఒప్పుకోవాలి అది. అందుకని తనకు ఒక జీవిత సహచరి, ఒక మంచి అమ్మాయి ఆ కుటుంబంలోకి వచ్చింది, చందన. నాకు ఇష్టం చందన అంటే. తల్లి, నువ్వు ఆ కుటుంబంలోకి వచ్చినందుకు నువ్వు నిజంగా